మొగుళ్లపల్లి మండలంలోని మెట్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాటలో భాగంగా నూతన ఒరవడిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మైక్ సెట్ సైకిల్ పైన పెట్టుకుని ప్రభుత్వ బడులలో నిర్వహించే కార్యక్రమాలతో పాటలతో కరపత్రాలతో ఫ్లెక్సీలపై మెట్లపల్లి ఊరిలోని ప్రజల మధ్య ఉపాధ్యాయుల ప్రసంగాలతో పాటు బడి ఈడు పిల్లల గల ఇంటిని సందర్శించి పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు వివరిస్తూ నూతన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, రమేష్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బృందం బడిబాటలో భాగంగా మన మొట్లపల్లి గ్రామంలో ఒక నూతన విధానాన్ని మైక్ ద్వారా పిల్లల ఆట పాటలతోటి ఉపాధ్యాయ బృందము బడీడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమస్కారం బడీడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలోకి ఉపాధ్యాయ బృందము మేమంతా వచ్చి పేరెంట్స్ అందరినీ కలిసి వాళ్లకు మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు, మేము చేసే కృషి, పాఠశాల పిల్లల్లో విద్యాబుద్ధులు అభివృద్ధి చేయడానికి మేము చేస్తున్న ఏదైతే నూతన విధానాలు ఉన్నాయో అవన్నీ మీ ముందుకు చెప్పి తీసుకురా, మీ ముందుకు మెప్పించి ఒప్పించి మేము మా పిల్లలకు మీ పిల్లల్ని మా పాఠశాలకు రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మేము మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మా పాఠశాలలో నూతనంగా ప్రవేశపెట్టబడిన ప్రతి తరగతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి విద్యాబోధన మరియు విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఒత్తిడి లేని విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఆధారిత బోధన, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం, వారానికి 3 గుడ్లు, రాగి జావ, నాణ్యమైన విద్యార్థుల్లో మంచి బలాన్ని పౌష్టికాహారం కోసం రాగి జావ, ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు ఉచిత నోట్ బుక్స్ మరియు ఉచిత వర్క్ బుక్స్ కూడా, ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్లు, గ్రంథాలయ పుస్తకాలను చదివించడం, వాళ్ళలో విద్యా స్కిల్స్ ని డెవలప్ చేయడానికి, రీడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి గ్రంథాలయంలోని పాఠ్య పుస్తకాలతో సహా గ్రంథాలయ పుస్తకాల యొక్క చదివింపు రీడింగ్ సెషన్ కూడా ఉంటది. వారంలో శనివారం రోజు వారాంతపు చివరి రోజు శనివారం రోజు ప్రతి శనివారం రోజు క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తాం. ఆ క్విజ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల్లో కాంపిటిటివ్ స్పిరిట్ ను డెవలప్ చేయడానికి మేము నూతనంగా ఎక్కడి పాఠశాలలో కూడా ఇలాంటి సౌకర్యం ఉండవు. మేము అందరం ఉపాధ్యాయులందరం కలిసి ఒక ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం, పాఠశాల పుస్తకాలలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఏవైతే అడుగుతారో ఆ క్వశ్చన్లన్నీ మేము సేకరించి ఈ క్విజ్ కాంపిటీషన్ లో అడిగి పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ ని డెవలప్ చేయడానికి ఈ క్విజ్ కాంపిటీషన్ మేము నిర్వహించడం జరుగుతుంది. మరియు వారికి గెలుపొందిన విద్యార్థులకు కూడా ప్రైజులతో సన్మానించడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం రాగి జావ, కోడిగుడ్డు, పౌష్టికాహారం ఉంటుంది. శారీరక విద్య కోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము ఏవైతే ఇంగ్లీష్ మీడియం ఆశించి మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారో అదే ఇంగ్లీష్ మీడియంలో నూతనంగా మేము ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు వాళ్ళలో స్కిల్స్ డెవలప్మెంట్, వాళ్ళలో క్విజ్ కాంపిటీషన్, మళ్ళా రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి గ్రంథాలయ పుస్తకాల నిర్వహణ, ఇవన్నీ కూడా మేము ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా గవర్నమెంట్ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో ఈ విధంగా నూతన ఒరవడిని సృష్టిస్తున్నాం. కాబట్టి మీ ఇళ్లకు, మీ వాడకు మేము ఉపాధ్యాయ బృందంతో